ఓం శ్రీమాత్రే నమః. మనకు ఈ రోజున పొలాల అమావాస్య అనేది వస్తుంది. సోమావతి అమావాస్య అని కూడా అంటాము. చాలా అద్భుతమైనటువంటి అమావాస్యగా చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి అమావాస్య గడియలైతే వస్తాయి. అలాగే ఇలాంటి అమావాస్య రావాలంటే మరొక 60 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస దీక్ష చేయడం చాలా మంచిది. లేదా వీలైనంత వరకు మాంసం కానీ మద్యం కానీ ముట్టుకోకపోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు చేయండి. అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి, ఎర్రటి పూలను నైవేద్యంగా పెట్టండి. ఇక సాయంకాలం ప్రదోషకాలం తర్వాత అంటే సుమారు 8 గంటల తర్వాత 7:30 నుండి 8 గంటల తర్వాత చక్కగా ఇంటిలో ఈశాన్య మూలన మట్టి ప్రమిదలో ఆవు నేతిలో ఎర్రటి వత్తులు వేసి మీరు ఆ ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. ఉదయాన్నే చక్కగా ఈ దీపాన్ని తీసివేసి ఎవరు తొక్కని చోటులో పెట్టండి. ఈ రెమెడీ మాత్రం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి రెమెడీగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. చక్కగా వీలైతే ఈ రోజున ఉప్పుతో అంటే గల్లుప్పుతో ఇంటిని మొత్తంగా తుడవండి. ధూపదీప నైవేద్యాలు ఇంటికి వేయండి. సాంబ్రాణి పొగ అనేది వేస్తూనే ఉండండి. ఈరోజు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే అద్భుతమైనటువంటి ఈ రోజున మీ యొక్క దరిద్రాలన్నీ పోగొట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు.